ఫెనుగ్రీక్ అండి, మెంతులు. ఎండాకాలం కదండి, ఆకుకూరలు ఇంట్లో బాగా వస్తాయండి ఎండాకాలంలోనూ. ఒకసారి మీరు కూడా ఇలా మెంతులు రాత్రి నానబెట్టేసేసి లేకపోతే 4 hours నానబెడితే చాలండి. నానబెట్టి ఇలాగా దీనికి ఏంటంటే కోకోపీట్ ఉండాలండి. కోకోపీట్లోంచి ఏంటంటే మొక్క బాగా విత్తనంలోంచి మొలక బాగా బయటకు వస్తుంది అనమాట. ఒక 50% ఏమో కోకోపీట్ తీసుకుని 25% మాత్రమే బట్టి తీసుకున్నాను అనమాట. కొంచెం వేపపిండి వేసాను. నేను ఏం వేసానంటే మెంతులు వేసాను, ధనియా వేసాను, నెక్స్ట్ ఏమో తోటకూర, పాలకూర, ఈ విత్తనాలన్నీ వేసానండి. మెంతులు అయితే బాగా వచ్చేసాయి. ఇందులోంచి ఏంటంటే కొంచెం కొంచెం కొత్తిమీర వస్తుంది. ఈ కొత్తిమీర వచ్చిన తర్వాత పాలకూర, తోటకూర వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. మీరు కూడా ఇలా వేసుకోండి. ఎండాకాలం మన సమ్మర్లో కనుక ఇంట్లో ఆకుకూరలు పండించుకుంటే చాలా మంచి నీటితో చాలా బాగుంటాయి, హెల్తీగా కూడాను బాగా వస్తాయి కూడానండి. ఇలా కాకపోతే ఏంటంటే మంచి ఎండలో పెట్టకుండా ఒక పక్కన అనమాట కొంచెం షాడోగా ఉన్న ప్లేస్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈ మెంతికూర మనం పప్పులో వేసుకోవచ్చు చక్కగాను, హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు. హెయిర్కి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి.